Let me take this time to read the profile of our respected guest and a keynote speaker, Mr. P. Krishna Pradeep, founder and chairman of 21st Century IAS Academy, whose tireless dedication to community service and leadership has touched countless lives. 21st Century IAS Academy, the institution, was started in the year 2003. Over the years, they have witnessed countless success stories by producing IAS, IPS, and other civil servants. His words of wisdom will surely inspire us today. Please join me in welcoming him to the stage with a huge round of applause. సో ఇప్పటిదాకా పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు మన యూత్ మాట్లాడుకుందాం. సో మీకు చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను, మీరేమనుకోనంటే, ఆర్మ్స్ట్రాంగ్ పామే అనే వ్యక్తి గురించి తెలుసా? ఆర్మ్స్ట్రాంగ్ పామే ఎవరికైనా తెలిస్తే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఆర్ యు సగాయం అనే వ్యక్తి గురించి తెలుసా? ఓకే. అండ్ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి తెలుసా? యు అంటే కాదు, తెలిస్తే చేయలేపండి, తెలియకపోతే నో ప్రాబ్లం. ఎవరికి తెలియదు అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి కూడా. ప్రభాస్ అనే వ్యక్తి గురించి తెలుసా? ఇది ఇంకా ఎక్కువ షౌట్. పోనీ పవన్ కళ్యాణ్ అనే మనిషి గురించి తెలుసా? సో ఈ ముగ్గురులో మనకి అసలు ఏ మాత్రం పనికిరాదు కాబట్టి వీళ్ళందరి గురించి తెలుసు. ఎవరు? ఆ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. ఒక్క పైసాకి కూడా పనికిరాదు మనకి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వల్ల మనది వేలకు వేల రూపాయలు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఓ సినిమాకి వెళ్ళామంటే వాళ్ళ సినిమాలకి మినిమం ఫ్యామిలీతో వెళ్తే ఫస్ట్ ఫ్యామిలీతోటి 2,000 అయిపోతాయి కదా. సెకండ్ ఫ్యామిలీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడాలనుకుంటే ఇంకో 2,000 అయిపోతాయి. కానీ నేను మొదట అడిగాను చూడు, సగాయం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం, ఏ విధంగా మొదలు పెట్టాలనుకునే వాళ్ళ కోసం యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ ఒకటి నిర్వహిస్తున్నాం. November 10th, 2024 రోజున మార్నింగ్ 10 o'clockకి. ఇందులో న్యూస్ పేపర్ ఎలా చదవాలి, 6 నెలల్లో జిఎస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఆప్షనల్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, నాన్ కోర్ ఏరియాస్ అయినటువంటి ఇండియన్ సొసైటీ, ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇలాంటివి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ అంశాలన్నీ చర్చిస్తాం. దీని గురించి మీకు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే ఈ క్రిందున్న లింకులో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానికి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకపోతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్మ్స్ట్రాంగ్ పామే, దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ మేడ్ ఎ వెరీ బిగ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనకి సహాయం చేయడానికి ఉన్నటువంటి అధికారులు. ఎవరు వాళ్ళు? దేశంలో టాప్ 2 ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నటువంటి, టాప్ 10 ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు మనకు కనపడరు, స్క్రీన్ మీద కనపడరు. వీళ్ళేమి స్క్రీన్ మీద కనపడకపోయినా మన జీవితాల్లో వీళ్ళ వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం అమోఘమైనటువంటిది. సో అవి ఎలా చేయాలి ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఒక చిన్న కథ చెప్తాను. తమిళనాడులో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక రాళ్ళు పగలగొట్టేటటువంటి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అయితే వాళ్ళకి ఎంత తవ్వినా కానీ సరైన రాయి రాకపోతుంటే ఎవరినో ఒకళ్ళని సిద్ధాంతిని అడిగితే ఆ సిద్ధాంతి ఏం చెప్పాడంటే, మనిషిని బలిస్తే దీనికి మీకు తొందరగా మంచి రాళ్ళు వస్తాయని చెప్పాడు. మనుషుల్ని బలిస్తే అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర ఈ క్వారీలో పనిచేసేటటువంటి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని బలిచ్చేసి రహస్యంగా రాత్రిపూట పాతి పెట్టేశారు. ఎందుకోసం? క్వారీలో మంచి రాయిలు పడాలి. ఎవరో సిద్ధాంతి చెప్తే వీళ్ళు చేసేసారు. ఈ పేరెంట్స్కి అనుమానం వచ్చింది, పిల్లలు కనపడట్లేదు. కనపడకపోతుంటే ఎక్కడ మొత్తం అంతా వెతికారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడ దొరకట్లేదు. కానీ క్వారీ మేనేజ్మెంట్ ఏం చేసింది, పోలీసులు కూడా మేనేజ్ చేసింది. వీళ్ళకి అనుమానం వచ్చి ఆ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు, మా పిల్లలు కనపట్లేదు, వీళ్ళేమో బలిచ్చేసారేమో అని చెప్పి మాకు అనుమానంగా ఉంది,
అని చెప్పి చెప్పుకుంటే ఆయన ప్రత్యేకంగా వీళ్ళకి తీసుకెళ్ళి ఉచిత న్యాయ సహాయం అనేటటువంటి ఒక పద్ధతి ఉంది ఇండియాలో, ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటటువంటి. ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటటువంటి ఆ పద్ధతి ప్రకారం వీళ్ళకి కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో కేసు పెడితే కోర్టు ఏం చేసిందంటే మీకు ఎక్కడైతే అనుమానం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వి చూడండి అని చెప్పింది. తవ్వి చూడండి అని చెప్తే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పటికి ఆ టైము 4 గంటలైంది, ఈవినింగ్ 4 o'clock అయింది. ఈవినింగ్ 4 o'clock తర్వాత ఆ ఆర్డర్ తీసుకుని, అంటే కలెక్టర్ కూడా ఉన్నాడు, ఎవరైతే వీళ్ళకి సహాయం చేస్తున్నాడో ఆ కలెక్టర్ కూడా ఉన్నాడు. ఆ ఆర్డర్ తీసుకుని అక్కడ పిల్లల్ని పాతిపెట్టేసిన చోటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ టైం 5 o'clock అయింది. 5 o'clock అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని వచ్చి తవ్వమంటే, అక్కడ శవాలు ఉన్నాయో లేవో చూద్దాం తవ్వమని అంటే వాళ్ళు భయపడ్డారు. అంటే శవాలు తవ్వేదేంటి అని చెప్పి పోలీసుల్ని అక్కడ ఉండమంటే పోలీసులు కూడా ఉండమన్నారు. ఆల్మోస్ట్ 6 అయిపోతుంది టైము, ఈవినింగ్ టైంలో శవాలు తవ్వడం ఏంటి అని చెప్పి. అప్పుడు నువ్వు నేనైతే ఏం చేస్తాం, 6 అయిపోయింది, ఇంటికి టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్లో మళ్ళీ దెబ్బతింటాం కాబట్టి ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఈ కలెక్టర్ ఇంటికి పోలేదు. ఇంటికి పోకుండా ఏం చేశాడు, అక్కడే మంచం వేయించుకున్నాడు. ఎందుకని, ఈయన కనుక ఇంటికి వెళ్తే ఆ ఓనర్స్, ఆ క్వారీ ఓనర్స్ ఏం చేస్తారు, మళ్ళీ అది తవ్వేసి ఆ పిల్లల్ని అక్కడ కనపడకుండా చేస్తారు, దృశ్యం సినిమా టైప్లో చేసేస్తారు. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ కలెక్టర్ అక్కడే మంచం వేసుకున్నాడు, అక్కడే పడుకున్నాడు. అంతే పడుకొని మళ్ళీ తెల్లవారేదాకా అక్కడే ఉన్నాడు. తెల్లవారాక 9 గంటలకి ఆ తవ్వే వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తవ్వించి ఆ పిల్లల్ని, అక్కడ ఉన్నటువంటి శవాలను బయటికి తీసి కోర్టుకి తీసుకెళ్ళి ఆ ఇద్దరికి శిక్ష పడేటట్టు చేశాడు. ఆ వ్యక్తే యు సగాయం అనే కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. సో అట్లా ఒక కలెక్టర్ మన జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాడు. చాలామందికి ఈ దేశంలో ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం, ఐపీఎస్ ప్రిపేర్ అవ్వడం, లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని అంటాం, వీటన్నింటినీ కలిపి వీటి గురించి పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే అవేవో పెద్ద పెద్దవి అనుకుంటారు, మనకి అర్థం కావు. అవి అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదవాలనుకుంటారు. సో అటువంటి రేంజ్ అది, పెద్ద పెద్ద ఆ టైప్లో ఉంటుంది ఫీలింగ్. కానీ మినిమం డిగ్రీ చదివితే చాలు. యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలంటే మినిమం డిగ్రీ చదివితే చాలు, 45% మార్క్స్ ఉంటే చాలు. యావరేజ్ మార్కులతోటి నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు. అండ్ నువ్వు 10th, మీలో ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యారా? పాస్ కాకుండా ఇక్కడ ఎలాగో రారు. సో మిగతా విషయాలు చెప్పడానికి ముందు ఫస్ట్ మీకు నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా. ఏంటంటే మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియమే ఎలా ఉంది అంటే, మిగతా కాలేజ్ ఎలా ఉంటుంది, అందులో టీచ్ చేసేటటువంటి టీచర్లు ఎంత బాగా ఉంటారో, మీకు ఇంగ్లీష్ టీచర్ కూడా ఉండే ఉంటారు, ఆవిడ ఇంకెంత బాగుంటుంది. ఇవన్నీ కాకుండా ఈ సంస్థను నిర్మించినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కష్టపడ్డాడు, బ్యాక్గ్రౌండ్ ఉంది, దీని వెనకాల హార్డ్ వర్క్ ఉంది. ఆ వ్యక్తి యొక్క కష్టం మీ అందరూ అనుభవిస్తున్నారు యాక్చువల్గా. అయితే ఇటువంటి సిస్టమ్స్ని గవర్నమెంట్లో కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు ఈ అవకాశం ఉంటుంది అని అంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ ఐఐటి లాంటి కాలేజీలు ఏర్పాటు చేస్తుంది, ఐఐటి యూనివర్సిటీస్ లాంటివి ఏర్పాటు చేస్తుంది, అండ్ భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థితికి తీసుకెళ్తుంది. అంటే ఎవరు తీసుకెళ్ళాలి, ప్రధానమంత్రి మోడీ మాత్రమే తీసుకెళ్ళలేడు. ప్రధానమంత్రి మోడీకి సహాయంగా ఉండేటటువంటి 450 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. మోడీకి విజన్ ఉంటుంది, నరేంద్ర మోడీ గారికి విజన్ ఉంటుంది. ఆ విజన్ని రియలైజ్ చేసేది అది ఎవరు అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది. ఏంటి అంటే, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి ఇండియా మీద టెర్రరిస్ట్ దాడులు చేసి, ఇప్పుడు సపోజ్ 1993లోనే ఇప్పుడు ముంబైలో బాంబ్ బ్లాస్టులు చేశారు. 2008లో హోటల్ మీద, మన తాజ్ హోటల్ మీద దాడులు చేశారు. 100 మంది 1000 మంది చనిపోవడానికి కారణమయ్యారు. ఇటువంటి పరిస్థితులు భారతదేశం ఎదుర్కొంటూ ఉండేది. మరి నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అసలు మన మిలిటరీ మరీ అంత వీక్గా ఉందా, మన ఇంటెలిజెన్స్ సిస్టమ్ మరీ అంత వీక్గా ఉందా, ఆ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి పారిపోయి ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులని మనం ఎందుకు చంపలేము? సాధారణ ప్రజలు మనకేం అవసరం లేదు. ఆ టెర్రరిస్టులు ఎవరైతే మనకి ద్రోహం చేశారో, ఆ ద్రోహం చేసినటువంటి టెర్రరిస్టులు మనం కూడా చంపాలి కదా, మనం కూడా లేపేయాలి కదా.
ఈ ఆలోచనతోటి చాలా కాలం నాకు ఆ ఆలోచన ఉండేది. కానీ 2015 తర్వాత ఆ ఆలోచన ఏదైతే నా డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎవరి వల్ల? ఒక ఐపీఎస్ ఆఫీసర్ వల్ల. ఎవరు ఐపీఎస్ ఆఫీసర్? అజిత్ దోవల్ అనే ఐపీఎస్ ఆఫీసర్ వల్ల, ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. ఎవరి అజిత్ దోవల్? 22 సంవత్సరాలకే ఐపీఎస్ సాధించి 7 సంవత్సరాల అనుభవంతో, ఐపీఎస్ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల అనుభవంతో రా అనేటటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, భారతదేశానికి రా అనేటటువంటి సంస్థ ఉంది. ఆ రా అనే సంస్థ ఆధ్వర్యంలో పాకిస్తాన్లో గూఢచారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఏమంటారంటే ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు. ఇండియన్ జేమ్స్ బాండ్ అంటే మనం జేమ్స్ బాండ్ సినిమాలు 27 సినిమాలు ఉన్నాయి. ఆ 27 జేమ్స్ బాండ్ సినిమాల్లో ఎలా అయితే జేమ్స్ బాండ్ వెళ్ళి శత్రు దేశంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళ చొచ్చుకుపోయి శత్రువుల్ని చంపి వస్తాడో, అలాగే మన జేమ్స్ బాండ్ కూడా అంతే. ఇండియన్ జేమ్స్ బాండ్ కూడా అంతే. 7 సంవత్సరాలు పాకిస్తాన్లో గూఢచారిగా ఉన్నాడు. అక్కడ ఒక్కడికి కూడా దొరకలే. ఈయన బేసికల్గా పరమ హిందూ బ్రాహ్మణ్ అయినప్పటికీ కూడా ఇస్లాం మతం మార్చుకుని అక్కడ ఈ గూఢచర్యం చేసి అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఇండియాకి పంపిస్తూ ఉండేవాడు. ఆయన 2012లోనే రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతని సర్వీసెస్ని ఉపయోగించుకుంటూ నేషనల్ అడ్వైజర్గా, నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్గా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా తీసుకుంది. ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది అంటే, ఇది అందరికీ గవర్నమెంట్ ఒప్పుకోదు కానీ, బట్ ఇన్ఫార్మల్గా జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, పాకిస్తాన్లో ఇప్పటిదాకా 27 మంది టెర్రరిస్టులని లేపేశారు. ఎవరి వల్ల? ఈ అజిత్ దోవల్ ఐపీఎస్ చేసినటువంటి స్ట్రాటజీస్ వల్ల. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసాం మనం. యూరి అనే సినిమాలో చూసేంటారు మీరు. యూరి అనే సినిమాలో సర్జికల్ స్ట్రైక్స్ ఏ విధంగా జరిగినాయి అని. అదేమి సినిమా కాదు, అది సినిమా కన్నా ముందు రియల్గా జరిగినటువంటి సంఘటన. 2 సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఆ 2 సర్జికల్ స్ట్రైక్స్ వెనక ఉన్నది ఎవరంటే ఈ ఐపీఎస్ ఆఫీసరే. ఎవరు? అజిత్ దోవల్ అనే ఐపీఎస్ ఆఫీసరే. అంటే దేశం, మనకందరికీ దేశం అంటే ఇష్టం. దేశాన్ని అసహించుకునేవాడు ఎవడు ఉండడం. ప్రతి ఒక్కరం పేట్రియాటే. కానీ ఈ పేట్రియాటిజంని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ విధంగా చూపించాలి? మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సైన్యంలోకి వెళ్ళాలి అంటే సైన్యంలోకి వెళ్తేనే దేశభక్తుడు కాదు, సివిల్ సర్వెంట్ అయినా సరే దేశభక్తుడే. సివిల్ సర్వెంట్గా ఉన్నా కానీ దేశభక్తిని నువ్వు చూపించవచ్చు. ఎలా అయితే ఈ ఆమ్స్ట్రాంగ్ పామే అనే ఒక వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే యు సగాయం అని చెప్పాను ఒక ఎగ్జాంపుల్, అలాంటి అధికారులు దేశంలో ఉండబట్టే ఈ దేశం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ దేశంగా ఆవిర్భవించింది. ఇప్పుడు 1919లో డాలర్ వాల్యూ, ఈ రోజున మీకు డాలర్ వాల్యూ తెలుసా? ప్రస్తుతం డాలర్ వాల్యూ ఎంత? 84 రూపాయలు పెడితే $1 వస్తుంది. బట్ 1919లో 19 రూపాయలకి $1 అంటే ఒక $19 1 రూపాయికి ఈక్వల్గా ఉండేది. అది రివర్స్ ఉండేది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? భారతదేశం యొక్క రూపాయి విలువని ఆ స్థాయికి పెంచాలి. ఇది ఎవరు పెంచగలుగుతారు? ఎవరో పెంచితే వచ్చేది కాదు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు చేసేటటువంటి పనే ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు తలుచుకుంటే భారతదేశం యొక్క డాలర్ వాల్యూని ఆ స్థాయికి పెంచవచ్చు. 1991లో భారతదేశంలో పూర్తిగా డబ్బులన్నీ అయిపోయినాయి. పేద దేశం, నిరుపేద దేశం అయిపోయింది 1990లో. అయిపోయినప్పుడు ఏం చేశారంటే, భారతదేశం దగ్గర ఉన్నటువంటి సుమారుగా ఒక 1000 టన్నుల బంగారాన్ని తీసుకెళ్ళి ఐఎంఎఫ్ దగ్గర తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుని తీసుకొచ్చుకొని కొంచెం రివైవ్ కాగలిగాం. ఇప్పుడు ఇలాంటి అధికారులు చేసేటటువంటి ప్రయత్నాల వల్ల ఏమైంది? రీసెంట్గా మొన్న ధన్తేరస్ రోజున, ఈ ధన్తేరస్ పండుగ జరిగింది కదా, ఈ దీపావళికి ముందు రోజు, ఆ రోజున ఆర్బీఐ వాళ్ళు 100 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకొచ్చారు. సో దీనికి వెనకాల ఎవరున్నారో? మోడీ ఉంటారు. మోడీ ఏంటి? విజన్ ఇస్తాడు. ఇగో ఆ బంగారాన్ని తెప్పించండి అని చెప్పి విజన్ ఇస్తాడు. ఆ విజన్ని రియలైజ్ చేసేది ఎవరు? మన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ చేసేటటువంటి విజన్ రియలైజేషన్ అనమాట ఇది. మీరు కూడా ఆ విజన్ రియలైజేషన్లో పాల్గొనాలంటే మీకు ఉండేటటువంటి ఒకే ఒక అవకాశం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం. యూపీఎస్సీలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటాం జనరల్గా దీన్ని. మొత్తం 19 రకాల సర్వీసులు ఉంటాయి. ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ కాదు, 19 రకాల సర్వీసులు ఉంటాయి. అందులో ఐఏఎస్ ఒకటి అన్నిటికన్నా పెద్దదన్నమాట.
ఐఏఎస్ సాధించావంటే నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, ఒక జిల్లా కలెక్టర్ అవ్వచ్చు ఫస్ట్. ఆ తర్వాత మెల్లగా ఓవరాల్గా దేశం మొత్తానికి నువ్వు ఒక క్యాబినెట్ సెక్రటరీ అవుతావు. క్యాబినెట్ సెక్రటరీ అంటే దేశం మొత్తం మీద సీనియర్ మోస్ట్ హయ్యెస్ట్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్. క్యాబినెట్ సెక్రటరీ ఇచ్చే సలహా లేకుండా ప్రధానమంత్రి కూడా ఒక అడుగు కూడా ముందేడు. ప్రధానమంత్రి మనం చూసాం ఈ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, ఏదో ఒక దేశానికి తిరుగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళాడంటే ఓన్లీ ఒక్కడే లింగులిటికి మన పోడు, ప్రధానమంత్రితో పాటు ఇంకో కనీసం 300 మంది వెళ్తారు. ప్రధానమంత్రికి పర్సనల్గా ఎయిర్ ఇండియా 1 అని ఒక ఏరోప్లేన్ ఉంటుంది, 3 అంతస్తులు ఉంటుంది దాంట్లో లోపల. ఆ ఎయిర్ ఇండియా 1 అనేటటువంటి ఏరోప్లేన్లో ఫస్ట్ ఫ్లోర్లోనేమో ప్రధానమంత్రి ఉంటాడు, సెకండ్ ఫ్లోర్లోనేమో ప్రధానమంత్రికి సహాయం చేసేటటువంటి 300 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఆయనకి అడ్మినిస్ట్రేటివ్గా సలహాలు ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి, ఏం మాట్లాడాలి చెప్పడానికి, ఇవన్నీ. ఇంకో ఫ్లోర్లోనేమో మిగతా లాజిస్టిక్స్ అన్నీ ఉంటాయి. సో అటువంటి అంటే నీ నిర్ణయం కోసం, నీ సలహా కోసం ప్రధానమంత్రి కూడా వెయిట్ చేసేటటువంటి ఒక రోజు వస్తుంది. ప్రధానమంత్రి కాదు, ఈ దేశమే వెయిట్ చేసేటటువంటి ఒక రోజు వస్తుంది. అది దానికి ఏదో అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్గా ఆక్కర్లా. ఈ దేశంలో సెలబ్రిటీ అవ్వాలంటే ధోనీలాగా క్రికెట్ ఆడాలి, లేకపోతే ఈ సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి ప్రభాస్ లాగా, లేకపోతే ఐఏఎస్ అవ్వాలి. ఈ మూడిట్లో ఏది ఈజీ? ప్రభాస్ రేంజ్లో మనం పాన్ ఇండియా స్టార్ కాగలుగుతామా? ఎందుకంటే ఆ హైటు, కొన్ని కట్అవుట్లు చూసి నమ్మేయాలి డూడ్ అనేటటువంటి డైలాగులు, ఇవన్నీ వచ్చి ఉండాలి. అందరికీ రావు గబుక్కున్నాయి. పోనీ అట్లా అని చెప్పి ధోనీలాగా క్రికెట్ ఆడగలుగుతావా? దానికి వేరే స్కిల్స్ ఉండాలి, అది కూడా కుదరదు. మన పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. ఈ ఇంజనీరింగ్ చదవడం ఆపేసి క్రికెట్ ఆడతారంటే పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పేరెంట్స్ ఒప్పుకునేది ఒక స్కీమ్ ఉంది. మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మమ్మీ నేను చదువుకుంటాను మమ్మీ అని, ఆవిడ ఆల్మోస్ట్ మూర్చొచ్చి పడిపోతుంది. ఇలాంటి షాకులు ఇవ్వకూడదు గబుక్కున. ఇదేంటి వీడు చదువుకుంటున్నాడు, మనిషి బాగానే ఉన్నాడా, ఏదైనా దయ్యం పట్టిందా, తాడు కట్టించరా అని అడుగుతుంది. సో చదువుకుంటానంటే వద్దనే పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. మ్యాక్సిమం నువ్వు నాకు ఒక 1 year, నువ్వు ఒక 1 year నాకు అప్పచెప్పు, నేను నీకు ఐఏఎస్ ఇస్తాను. అంటే 1 year పాటు కనుక నువ్వు డెడికేటెడ్గా చదివితే ఫస్ట్ అటెంప్ట్లోనే 22 సంవత్సరాల వయసుకే, అంటే నువ్వు యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్, బీటెక్ కంప్లీట్ కాగానే నువ్వు ఒక 1 year దాని మీద ఫోకస్ పెట్టు. ఎగ్జామ్ ఎందుకంటే 1 year ఎందుకంటున్నానంటే ఎగ్జామినేషన్ సైకిలే 1 year ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మే లాస్ట్ సండే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇందాక సార్ చూపించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. 6th class, 7th, 10th మ్యాక్సిమం 12th class వరకు స్టాండర్డ్లో ఉండేటటువంటి సోషల్ స్టడీస్ క్వశ్చన్సే ఉంటాయి, ఎక్కువే ఉండవు. అది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అదే సబ్జెక్టు మళ్ళీ మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఉంటుంది అంతే. సో ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో ఒక 4 పేపర్లు ఉంటాయి, అంటే జనరల్ స్టడీస్ పేపర్స్ అని చెప్పి 4 ఉంటాయి అంతే, ఎక్కువ ఏమీ ఉండదు దీంట్లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఆ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనమాట. సో అట్లా ఇంటర్వ్యూలో మ్యాక్సిమం దేని గురించి అడుగుతారు? నీ గురించి, నీ బయోడేటా గురించి అడుగుతారు. ఇప్పుడు బయోడేటాలో ఏముంటాయి? సపోజ్ నీ పేరేంటి, తర్వాత మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వేం చదివావు, సిఎంఆర్లో నేను ఇంజనీరింగ్ చదివాను, నీ హాబీస్ ఏంటి. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి మీకు ఏదో ఒక హాబీ ఉంటుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో కంపల్సరీగా ఏదో ఒక క్లబ్ ఉంటుంది కాబట్టి ఆ క్లబ్లో మీ హాబీస్ చూపించుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ హాబీస్లో పాటలు పాడడం నా హాబీ అని చెప్పామనుకో, దాని మీద క్వశ్చన్లు అడుగుతారు అంతే, ఎక్కువేం అడగరాడు. ఏం పాటలు పాడతావు? సినిమా పాటలు పాడతావు. ఏ సినిమా పాటలు? దేవరా సినిమా పాటలు పాడతావు. ఒక పాట పాడి వినిపించు, పాడు గజాల పాడు అని అంటారు. అప్పుడు పాడతావా పాడవను? డెఫినెట్గా గజాల పాడాల్సింది. సో పాడినప్పుడు అంటే నువ్వు ఎంత బాగా పాడుతున్నావు చూడడం కాదు అక్కడ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాడు అనగానే నువ్వు ధైర్యంగా పాడుతున్నావా లేదా అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు తప్ప నీ గొంతు బాగుందా, లేకపోతే
నువ్వు తీసిన రాగం ఏంటి, నేను చెప్పినటువంటి పాట ఏంటి, 1 2 3 4 5 అది కాదు వాళ్ళు అడిగేది. వాళ్ళు అడిగేది కేవలం నువ్వు ధైర్యంగా పాడుతున్నావా లేదా అనేది మాత్రమే చూస్తారు. కాబట్టి నీకు సంబంధించిన నీకు తెలిసిన విషయాలను మాత్రమే క్వశ్చన్స్గా అడిగేదాన్ని ఏమంటారంటే పర్సనాలిటీ టెస్ట్ అంటారు. దాన్ని యూజువల్గా జనరల్ పబ్లిక్లో ఏమంటారు, ఈ ఇంటర్వ్యూ అంటారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంటారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంటే అదే పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉంటాయని అనుకోకండి. యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ టు యూ అండ్ యువర్ సెల్ఫ్. నీకు నీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ప్రశ్నలే యూపీఎస్సీలో అడిగే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అది క్లియర్ చేస్తే దానికి ఒక 275 మార్కులు ఉంటాయి అంతే. మొత్తం ఈ ఈ యూపీఎస్సీకి సంబంధించినటువంటి 2025 మార్కులతోటి ఈ ఎగ్జామ్ అయిపోతుంది. 1 ఇయర్లో ఎగ్జామ్ అయిపోతుంది. కాబట్టి ఇఫ్ యూ గివ్ మీ 1 ఇయర్ ఐ విల్ గివ్ యూ ఐఏఎస్. ఈ ప్రాసెస్లో మీ ప్రిపరేషన్ ఎంత సింప్లిఫై చేస్తాము అనేది ఇంపార్టెంట్. 6 నెలలు ప్రిపరేషన్ స్ట్రాటజీ. 6 నెలలు ప్రిపేర్ అవ్వాలి, 6 నెలలు ఏమో రివిజన్ చేసుకోవాలి, ఒక 1 ఇయర్ పాటు ఎగ్జామ్ రాయాలి. సో ఈ ప్రాసెస్లో మీకు సపోర్ట్గా ఉండడం కోసం, దీని మీద అవగాహన కల్పించడం కోసం మీకు యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మేము కొన్ని ఉచితంగా ఆన్లైన్లో యూపీఎస్సీ అవగాహన క్లాసెస్ పెడుతున్నాం. యూపీఎస్సీ మాస్టర్ క్లాసెస్ పేరుతోటి. దీంట్లో సిలబస్ ఏంటి, యూపీఎస్సీ సిలబస్ ఎలా ఉంటుంది, ఎలాంటి పుస్తకాలు చదవాలి, తర్వాత నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, నోట్స్ ఎలా రాయాలి, అండ్ ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి, మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇటువంటి అంశాలతో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తాం. ఇది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీ రిలేటెడ్ ఇన్ఛార్జెస్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే అదేదో అసాధారణం కాదు, అదేదో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కాదు, నార్మల్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నా సరిపోతుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ నాట్ అబౌట్ ద ఇంటెలెక్చువలిజం. యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ ద నార్మల్ ఇంటెలిజెన్స్. అతి సాధారణమైనటువంటి యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పటిదాకా మీతో మాట్లాడిన దాని ప్రకారం చూస్తే మీకు క్రికెట్ అంటే ఇష్టం, మీకు సినిమాలు అంటే ఇష్టం, ఇవి ఉండాలి, ఇది చాలా మంచిది. చదువు అన్నా కూడా ఇష్టం, కాబట్టి నేను చెప్పింది శ్రద్ధగా వింటున్నారు, లేకపోతే కొంచెం అటు ఇటుగా వింటున్నారు. చదువు అన్నా ఇష్టమే. అంటే ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు చదువుకోవాలి, దాంతోపాటు ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, దాంతోపాటు అడిషనల్ హాబీస్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, అంటే సినిమాలు లాంటివి తిరగడం ఇటువంటివి. ఎందుకంటే మనకి జనరల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సాధారణ అవగాహన కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్న అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగింది. ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అండ్ ఎవరు ఓడిపోతారు అనే విషయం గురించి మనం చర్చించుకుంటాం. అలాంటి అంశాలు కూడా క్వశ్చన్స్గా అడుగుతారు. ఇప్పుడు ట్రంప్ గెలుస్తాడు, ఎందుకు గెలుస్తాడు, ఎందుకు ట్రంప్ గెలవడం జరిగింది అని చెప్పి యూపీఎస్సీలో జస్ట్ సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. ఈ ట్రంప్ గెలవడం వల్ల భారతదేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ట్రంప్ గెలవడం వల్ల ఇండియా నుంచి సిఎంఆర్ కాలేజీ నుంచి వెళ్ళేటటువంటి అమెరికాకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందా, డిస్కరేజ్మెంట్ ఉంటుందా? డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తాడు ఈయన. ట్రంప్ ఏదేదో విదేశీయులు రానివ్వడు అనేటటువంటి ఒక పుకారు నడుస్తుంది. కానీ ట్రంప్ చెప్పిన విషయం ఏంటి అంటే డెఫినెట్లీ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే మెరిట్ ఇమ్మిగ్రేషన్ అనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ రారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వేరే దేశాల నుంచి వెళ్తారో, పర్టికులర్గా మెక్సికో నుంచి వెళ్తారు, ఆ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి ట్రంప్ చెప్తున్నాడు. ఇండియా నుంచి వెళ్ళేటటువంటి సత్యం, శివం, సుందరం లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. ఎవరి సత్యం, శివం, సుందరం? సత్య నాదెళ్ళ, శివ నాడార్, సుందర్ పిచాయ్. ఈ ముగ్గురు ఎవరైతే ఇండియా నుంచి వెళ్ళారో ఆ సత్యం, శివం, సుందరం అనేవాళ్ళు, మీలో కూడా 100 మంది ఉన్నారు అటువంటి సత్యం, శివం, సుందరం. మీరు మెరిట్ క్యారెక్టర్ తోటి, మెరిట్ క్రైటీరియా తోటి వెళ్దాం అనుకుంటే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు అక్కడ. దీన్ని మెరిట్ ఇమ్మిగ్రేషన్ అన్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి అంశాలు ఏవైతే మనకి ప్రయోజనం కలిగిస్తాయి, అమెరికాలో జరిగే విషయాలు మనకి ప్రయోజనం అటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలు. ఈ అంశాలనే సివిల్ సర్వీస్లో ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈ ప్రాసెస్లో ఈ మీకు సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆల్ ది బెస్ట్.